హాయ్ అండి. ఇది మా ఊర్లోని చింత చెట్టు అండి. పెరమసాని వెంకటేశ్వర్లు గారి రైతు పొలంలో ఉందండి ఈ చెట్టు. ఈ చెట్టు 200 సంవత్సరాల క్రితం నాటిదండి. ఈ చెట్టు కాయలు బాగా ఉంటాయి, చాలా గుజ్జుగా ఉంటుంది, పచ్చడి పెట్టుకోవడానికి బాగుంటుంది. చూడండి అంత పెద్ద చెట్టు, చాలా బాగుంటాయండి ఈ కాయలు పెట్టుకోవడానికి. ఈ చెట్టు ఒక్క చెట్టు కాస్తే మా ఊరు మొత్తానికి సరిపోతాయండి కాయలు పచ్చడి పెట్టుకోవడానికి. పచ్చడి చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి పచ్చడి పెట్టుకుని జాడీలో పెట్టుకుంటే అంతే ఉంటుంది, బాగుంటుంది పచ్చడి కూడా. కాయలు బాగా కాసిందండి, 7 చెట్టు బాగా కాసింది చెట్టు. కాయలు కూడా బాగా గుత్తులుగా బాగున్నాయి. చెట్టు కూడా మా ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది. అదిగోండి చెట్టు ఎక్కి కోస్తున్నాడు అతను. ఇంటికాడ దొరకట్లేదండి కాయలు. ఇంటికి తెచ్చుకొస్తే జనం అందరూ ఎగబడుతున్నారు మాకు అని, అయిపోతున్నాయి అని మేము చెట్టు కాడికి వెళ్ళే కోసుకున్నాం. మేము కాదు, చాలా మంది చెట్టు కాడికి వచ్చి కోసుకొని కాటా పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇలా వదరాగా తొక్కి దాంట్లో పెట్టుకుంటే మళ్ళీ వారం 10 రోజుల తర్వాత తీసి గ్రైండర్ పట్టుకొని రుబ్బుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. ఫస్ట్ సారి రుబ్బేటప్పుడు ఉప్పు పసుపు వేసి తొక్కుకోవాలి. వారం 10 రోజులు తీసి మళ్ళీ గ్రైండర్ పట్టుకుంటే పచ్చడి నెలకు బ్రహ్మాండంగా ఉంటుందండి.